A pleasant good morning, everyone. So, welcome back to our class and as well as our channel. So, today we are going to discuss about important biological science or natural science concept. So, very important concept today. So, the name of the topic is about the human brain and the nervous system. Okay, so we are going to focus today on హ్యూమన్ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. సో దీన్ని మన తెలుగులో మానవుడి యొక్క మెదడు అలాగే నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టమ్ అని చెప్పి అంటూ ఉంటాం. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ వీ షల్ ఎంటర్ ఇన్ టు ద కాన్సెప్ట్. ఓకే, సో టుడే అవర్ టాపిక్ ఈజ్ అబౌట్ హ్యూమన్ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ ఫస్ట్ హ్యూమన్ బ్రెయిన్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద నర్వస్ సిస్టమ్. అసలు నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, అందులో కీ రోల్ ప్లే చేసే వాటిని ఏమంటాం, సో అలాగే ఇన్ఫర్మేషన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక ఇన్పుట్కి తగ్గ అవుట్పుట్ అంటే స్టిమ్యులస్కి తగ్గ రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఎవరు యాక్టివేట్ చేస్తారు, సో ఆ కంప్లైంట్స్ చూసే డాక్టర్ మనం ఏమంటాం, అలాగే టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి. సో లైక్ దిస్ సమ్ ఫండమెంటల్స్ వీ హ్యావ్ టు నో టుడే. ఓకే, సో బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద బ్రెయిన్ కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ అబౌట్ ద నర్వస్ సిస్టమ్. సో మనకి జనరల్గా నర్వస్ సిస్టమ్ అనేది మనకి టూ టైప్స్లో ఉంటుందండి. సో జనరల్లీ ద నర్వస్ సిస్టమ్ ఈజ్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్గా ఓకే సో ఇట్ ఈస్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. వన్ ఈజ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సో దీన్ని మనం సిఎన్ఎస్ అంటాం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అండ్ సెకండ్ వన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ వన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ పెరిఫెరల్. ఓకే, పిఈఆర్ఐపిహెచ్ఈఆర్ఏఎల్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అయితే ఇక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫండమెంటల్స్ తెలియాలండి ఫస్ట్ మనకి. ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఎంటైర్ హ్యూమన్ బాడీలో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకే, సో బ్రెయిన్ మరియు స్పైనల్ కార్డ్ ఈ రెండింటిని కలిపితే మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటామండి. ఏమంటుందని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో వీ కెన్ సే దట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇట్ ఈస్ ద మేడ్ అప్ ఆఫ్ మెయిన్లీ టూ ఇంపార్టెంట్ పార్ట్స్. One is brain and another one is spinal cord. So brain and spinal cord together constitute central nervous system. Then what about peripheral nervous system? Peripheral nervous system అంటే ఏంటి అంటే ఈ బ్రెయిన్ స్పైనల్ కార్డు కాకుండా రిమైనింగ్ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో నెర్వ్స్ అండ్ న్యూరాన్స్ వీటిని సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి అటాచ్ చేసేది మనకి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని. ఓకే, పెరిఫెరల్ ఇస్ నథింగ్ బట్ ఎక్సెప్ట్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ద రిమైనింగ్ డిఫరెంట్ బాడీ ఆర్గన్స్ దట్ ఆర్ అటాచ్డ్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆర్ నోన్ ఇస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అంటే బ్రెయిన్ స్పైనల్ కార్డు కాకుండా రిమైనింగ్ బాడీ ఆర్గన్స్ ద బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి అటాచ్ చేయి ఉంటే వాటన్నిటిని కలిపి మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో ఇట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అయితే ఇక్కడ మనం నర్వస్ సిస్టమ్ అని చెప్పుకుంటూ వెళ్తున్నాం. అసలు ఈ నర్వస్ సిస్టంలో తెలుసుకునే ముందు వన్ మోర్ ఫండమెంటల్ యూ హ్యావ్ టు నో దట్ ఈస్ అబౌట్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. ఓకే, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. సో అసలు మనకి స్టిమ్యులస్ అంటే ఏంటి, రెస్పాన్స్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి స్టిమ్యులస్ అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే మన ప్రమేయం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైనా మన బాడీ మీద మనకి యాక్ట్ అయినప్పుడు మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మనం రిప్లై ఇస్తూ ఉంటాం, అవునా కదా. సో దాన్ని మనం రెస్పాన్స్ అంటాం. స్టిమ్యులస్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ ఈస్ అప్లైడ్ ఆన్ ఎ బాడీ వితౌట్ అవర్ ఇన్వాల్వ్మెంట్. అంటే మనకి ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం, అవునా కదా. సో దానికి తగ్గట్టుగా మనం రెస్పాన్స్ కూడా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ వీ టచ్ ఎనీ హాట్ ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ బాక్స్ అవ్వచ్చు, ప్యాన్ అవ్వచ్చు, సో ఇలా మనం అనుకోకుండా ఒకసారి టచ్ అవుతూ ఉంటాం, లేదా వెలిగించినప్పుడు అగరబత్తులు అవ్వచ్చు, దీపం కుంద అవ్వచ్చు, ఇలా మనం టచ్ అవుతున్నప్పుడు మనకు కావాలని ఎవడు కాల్పించుకోడు, అవునా కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా టచ్ అయినప్పుడు ఆ ఎక్స్టర్నల్ హీట్ అంటే ప్రెషర్ అనేది మన బాడీ మీద పడినప్పుడు మనం ఆటోమేటిక్గా చెయ్యి అనేది మనం విత్డ్రా చేయడం కానీ పక్కకి వెళ్ళిపోవడం కానీ రెస్పాన్స్ ఇస్తూ ఉంటాం. సో అలాగే మన బాడీలో కూడా ఇటువంటి ఎవ్రీ స్టిమ్యులస్కి ఒక రెస్పాన్స్ ఉంటుందండి. సో ఆ రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది బ్రెయిన్ అని. గాట్ ఇట్ ఆర్ నాట్. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతక చెప్పుకున్నాం, మన చెయ్యి కాలుతోంది అని ఒక స్టిమ్యులస్ మనకి ఎప్పుడైతే వచ్చిందో ఆ స్టిమ్యులస్ అనేది ఒక మెసేజ్ ఇంపల్స్ కింద క్రియేట్ అయ్యి ఈ నర్వస్ సిస్టమ్ ద్వారా ట్రావెల్ అయ్యి అవి ఒక సెన్స్ ఆర్గన్ నుంచి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి తగిన ఒక కమాండ్ అంటే రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుందండి. గాట్ ఇట్ ఆర్ నాట్. సో దీన్ని మనం స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అంటూ ఉంటాం. అయితే ఇక్కడ స్టిమ్యులస్ని ఒక రెస్పాన్స్ కింద మార్చి మనం రియాక్ట్ అవ్వడానికి కారణం బ్రెయిన్ అండి. సో యూ కెన్ సే దట్ బ్రెయిన్ ఇస్ ఇంపార్టెంట్ సెంట్రల్ ఆర్గన్ అని చెప్తూ ఉంటాం దాన్ని. గాట్ ఇట్ ఆర్ నాట్. సో అయితే ఇక్కడ మనం చెప్పుకునేటట్టుగా అయితే ఇలాగా చాలా ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటాయి, అవునా. సో మన డైలీ లైఫ్లో ఎవరు ఫేస్ చేస్తూ ఉంటాం. సో మనం బయటకు వెళ్ళినప్పుడు వేడిగా ఎండ తగిలినప్పుడు కళ్ళు మూయడం కానీ, లేదా డస్ట్ పడినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఐస్ అనేది క్లీన్ చేసుకోవడం కానీ, లేదా ఐస్ని ఇలా కవర్ చేసుకోవడం, సో అన్నీ కూడా మనకి
స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అండ్ బ్రెయిన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు మనం ఏం చేయలేం, అవునా కదా. సో ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక స్టిమ్యులస్ ఒక రెస్పాన్స్ కింద మారాలంటే ఖచ్చితంగా అక్కడ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా. అలాగా మరి ఈ ఇంపల్స్ ఏదైతే ఉందో అంటే చెయ్యి తీయాలి, కాలుతోంది, లేదా ఐస్ క్లోజ్ చేయాలి, లేదా ముక్కు క్లోజ్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా మనకు ఒక ఇంపల్స్ అనేది రీచ్ అవుతుంది బ్రెయిన్ కంటే విత్ ద హెల్ప్ ఆఫ్ నర్వస్ సిస్టంలో ఉన్నటువంటి న్యూరాన్స్ వల్ల అవుతుందండి. సో న్యూరాన్స్ ఆర్ ద మెయిన్ అండ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అంటే మనం నర్వస్ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదండి. ఈ నర్వస్ సిస్టంలో ఇలాగ ఇన్ఫర్మేషన్ కానీ, ఇంపల్స్ని కానీ, మెసేజెస్ని కానీ, కమాండ్స్ని కానీ క్యారీ చేసే వాటిని మనం న్యూరాన్స్ అంటాం. సో దీస్ న్యూరాన్స్ దే విల్ క్యారీ ద ఆర్ ట్రాన్స్మిట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ జనరేట్స్ ద సిగ్నల్ అండ్ జనరేట్స్ ఫైనల్లీ ద రెస్పాన్స్. సో ఇప్పుడు అలా చెప్పుకుంటూ వెళ్తే మన నర్వస్ సిస్టమ్ హ్యూమన్ బాడీలో నియర్లీ 10 బిలియన్ ఆఫ్ న్యూరాన్స్తో తయారవుతుందండి. సో అవర్ బాడీ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ నియర్లీ 10 బిలియన్ ఆఫ్ న్యూరాన్స్. సో అటువంటి న్యూరాన్స్ మన కంటికి కనబడకుండా మనకి అలాగ బ్రెయిన్ యొక్క రెస్పాన్స్ని తీసుకురావడంలో బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో న్యూరాన్స్, సో యూ కెన్ సే దట్ న్యూరాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో ఎంటైర్ నర్వస్ సిస్టమ్లో స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ కింద కన్వర్ట్ అవ్వడం, ఈ ఇంపల్స్ని క్యారీ చేయడం అంతా కూడా నర్వస్ సిస్టమ్ తరపున స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనింగ్ యూనిట్ చేసే వాటిని మనం న్యూరాన్స్ అని చెప్పి అంటూ ఉంటాం. కాబట్టి సో ఇటువంటి న్యూరాన్స్కి ఇంకొక పేరు కూడా ఉందండి. దెర్ ఈస్ అదర్ నేమ్ ఫర్ న్యూరాన్స్. సో దాన్నే మనం నెర్వ్ సెల్స్ అని కూడా అంటూ ఉంటాం. సో ద అదర్ నేమ్ ఫర్ న్యూరాన్ ఈజ్ నెర్వ్ సెల్స్. ఓకే, ఈ న్యూరాన్సే మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంటాడు. ఎయిదర్ ఫ్రమ్ సెన్సరీ ఆర్గన్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ టు డిఫరెంట్ బాడీ ఆర్గన్స్. సో ఇలాగ క్యారీ చేయడంలో ద ఇంపార్టెంట్ కీ రోల్ ప్లేడ్ బై న్యూరాన్స్ ఆర్ నెర్వ్ సెల్స్. సో యూ కెన్ సే దట్ న్యూరాన్స్ ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో ఇప్పుడు ఇటువంటి న్యూరాన్స్కి కానీ ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో, ఇటువంటి కంప్లైంట్స్ చూసే డాక్టర్ని స్పెషలిస్ట్ని న్యూరాలజిస్ట్ అంటాం. ఎస్పెషల్లీ హీ డీల్స్ అబౌట్ ద వేరియస్ నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ అండ్ కంప్లైంట్స్ దట్ ఆర్ లయింగ్ ఇన్ ఏ పర్టికులర్ పర్సన్. సో వాళ్ళని మనం న్యూరాలజిస్ట్ అంటాం. ద పర్సన్ ఆర్ ద స్పెషలిస్ట్ హూ ఎగ్జామిన్స్ అండ్ గివ్స్ ఎ ట్రీట్మెంట్ ఫర్ ద రెస్పెక్టివ్ డిజార్డర్స్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. సో వాళ్ళని మనం న్యూరాలజిస్ట్ అంటాం. సో ఇటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు చెప్పుకున్నాక నర్వస్ సిస్టమ్లో ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేదాన్ని మనం న్యూరాన్స్ అంటాం. సో నియర్లీ 10 బిలియన్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి మన బాడీలో ఉంటాయి. అండ్ అలాగే ఎవ్రీ న్యూరాన్ ఇంకో న్యూరాన్తో కనెక్ట్ అవుతూ ఉంటుందండి. ఎక్కడైతే మన కనెక్షన్ తెగిపోతుందో, అంటే ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి మధ్య కనెక్షన్ అంటే కనెక్టివిటీ అంటే ఫంక్షనల్ రీజన్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అంటే ఒక న్యూరాన్ యొక్క ఎండ్ పాయింట్ వచ్చి ఆ పక్క న్యూరాన్ యొక్క స్టార్టింగ్ పాయింట్, అలాగే ఆ పక్క న్యూరాన్ యొక్క ఎండింగ్ పాయింట్ వచ్చి ఆ పక్క న్యూరాన్ యొక్క స్టార్టింగ్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి 10 బిలియన్ న్యూరాన్స్ కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయి ఉంటాయండి. సో దాన్ని మనం ఫంక్షనల్ రీజన్ ఆఫ్ కాంటాక్ట్ అంటే చెప్తూ ఉంటాం. అంటే రెండు న్యూరాన్ల మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీ పాయింట్ ఏదైతే ఉందో, సో దాన్ని మనం ఫంక్షనల్ రీజియన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద టూ న్యూరాన్స్ని మనం బయోలాజికల్ సైన్స్లో సినేప్స్ అని చెప్తూ ఉంటాం. సినేప్స్ అంటాం, దాన్ని ఏమంటాం? సినేప్స్, SYNAPSE, సినేప్స్. ఇది సినేప్స్ అన్నది కరెక్ట్గా లేకపోతే దేర్ విల్ నాట్ బి ఎనీ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ వన్ న్యూరాన్ టు అదర్ న్యూరాన్. అంటే ఇప్పుడు మనకి ఇలా కనెక్టివిటీ వస్తుందని చెప్పుకున్నాం. ఈ కనెక్టివిటీ కూడా ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ కనెక్ట్ అవుతుంది అంటే మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రతి న్యూరాన్కి న్యూరాన్ యొక్క టాప్ పోర్షన్ని మనం యాక్సాన్ టెర్మినల్స్ అంటాం. అలాగే డౌన్ పార్ట్ని అలాగే డెండ్రైట్స్ అండ్ యాక్సాన్ టెర్మినల్స్ అంటూ ఉంటాం. ఓకే, సో న్యూరాన్స్ యొక్క అవుటర్ మోస్ట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో టాప్ అండ్ బాటమ్స్లో, సో వాటిని మనం పై వాటిని అయితే డెండ్రైట్స్ అంటాం అండి. సారీ నేను మిస్టేక్ చెప్తాం. సో వాటిని మనం డెండ్రైట్స్ అని చెప్తూ ఉంటాం. ఈ కింద వాటికి వచ్చేటప్పటికి టెర్మినల్స్ అని చెప్తూ ఉంటాం. ఇలాగ మనకి ఒక న్యూరాన్ వచ్చి ఆ పక్క న్యూరాన్ యొక్క యాక్సాన్తోను, ఆ యాక్సాన్ వచ్చి ఆ పక్కదాని యొక్క డెండ్రైట్స్తో ఇలా అటాచ్ అయినప్పుడు ఆ ఫంక్షనల్ రీజన్ ఆఫ్ కాంటాక్ట్ని మనం సినేప్స్ అంటాం. సో ద మెయిన్ ఇంపార్టెంట్ మీనింగ్ ఆఫ్ ద సినేప్స్ ఈజ్, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉంటుంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సినేప్స్ అని. సో సినేప్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఇందాక చెప్పుకుని ద ఫంక్షనల్ రీజియన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద టూ న్యూరాన్స్ ఈజ్ నోన్ యాజ్ సినేప్స్. ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ న్యూరాన్ టు అదర్ న్యూరాన్. నేను చెప్పుకున్న కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కనెక్ట్ అవ్వడం వల్ల ఒక న్యూరాన్లో వచ్చినటువంటి ఇంపల్స్ పక్క న్యూరాన్కి వెళ్తుంది. అది కనుక డిస్కనెక్ట్ అయితే మనకి ఇంపల్స్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు. బట్ ఇట్ అన్నాడు. సో అలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే సినేప్స్ అనేది కరెక్ట్గా కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, సినేప్స్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కనెక్టింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ న్యూరాన్ టు అదర్ న్యూరాన్. గట్ ఇట్ అన్నాడు. సో దాన్ని మనం ఫంక్షనల్ రీజన్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో ద నెక్స్ట్ వన్ వీఆర్ ఎంటరింగ్ అబౌట్ ద హ్యూమన్ బ్రెయిన్. సో ఇప్పుడు మనం హ్యూమన్ బ్రెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నామండి.
సో ఇక్కడ జనరల్గా మనం బ్రెయిన్ గురించి డిస్కస్ చేసే ముందు మనం జనరల్గా మనం చూసుకుంటే మనకి బ్రెయిన్ అన్నది ఎక్కడ ఉందంటే మనం జనరల్గా చెప్తూ ఉండే ఈ లోపల ఉంది అని చెప్పి, అంటే ఒక స్కల్ లోపల ఒక హార్డ్ బోనీ బాక్స్ అంటుంది. ఏమంటాం ఈ బ్రెయిన్ అనేది మనకి ఎక్కడ ఉందంటే హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్, అంటే లోపల ఉంటుంది ఒక గుజ్జు లోపల. అంటే జనరల్గా మన పిక్చర్లో చూస్తే ఒక ఐస్ క్రీమ్లా ఉంటుందండి, అవునా కదా. సో అది ఎలా ఉంటుందంటే లోపల ఈ బ్రెయిన్కి ఈ పైన అనేది అది ఎందులో ఉంటుందంటే ఒక బాక్స్ లాంటి స్ట్రక్చర్ లోపల ఉంటుందండి. దాన్ని మనం హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ అంటూ ఉందండి. ఏమంటాం? హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్. బోనీ అంటే ఒక ఎముక ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంతే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక బాక్స్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుందండి. ఆ బాక్స్ని మనం క్రానియం అని చెప్తాం. ఏమంటాం దాన్ని మనం? క్రానియం, CRANIUM, ద హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ వేర్ ద బ్రెయిన్ ఈజ్ ప్రజెంట్. దట్ హార్డ్ బోనీ స్ట్రక్చర్ బాక్స్ ఈజ్ కాల్డ్ క్రానియం. ఆ క్రానియంలో మనకి హ్యూమన్ బ్రెయిన్ అనేది ఉంటుందండి. ఫస్ట్ పార్ట్ యూ హ్యావ్ టు నో దట్ వన్. క్రానియం అంటే ఒక హార్డ్ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్. సో ఇంకొంచెం లోపలికి వెళ్తే ఈ క్రానియం చుట్టూరా కూడా ఒక 3 లేయర్డ్ మెంబ్రేన్ ఉంటుందండి. అంటే జస్ట్ ఇప్పుడు లోపలికి వెళ్తుంటే ఇంటర్నల్ పార్ట్స్ లోపలికి వెళ్తుంటే ఈ క్రానియం బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ లోపలికి వెళ్తే దాన్ని సరౌండ్ చేస్తూ, అంటే బ్రెయిన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి వెనక్కి వచ్చి అది మళ్ళీ స్పైనల్ కార్డ్కి వెళ్తుంది వెనక్కి. అంటే ఇప్పుడు మనం చూడండి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి మనం ఇలా వెనక్కి వెళ్తాం, అవునా కదా. సో ఇప్పుడు ఇదంతా ఒక 3 లేయర్డ్ మెంబ్రేన్ ఉంటుందండి. ఆ 3 లేయర్స్ అంటే 3 పొరలతో ఏర్పడినటువంటి ఒక మెంబ్రెయిన్. ఓకే, ఆ 3 లేయర్ మెంబ్రెయిన్ మనం మెనింజెస్ అంటాం. ఏమంటాం? మెనింజెస్, MENINGES, మెనింజెస్. ఓకే, MENINGES. మెనింజెస్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ a 3 లేయర్డ్ మెంబ్రెయిన్ విచ్ ఈజ్ ప్రెజెంట్ అరౌండ్ ద క్రానియం. సో ఫస్ట్ క్రానియంతో స్టార్ట్ చేసాం. క్రానియం ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ వేర్ ద హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్. దట్ ఈస్ కాల్డ్ క్రానియం. అండ్ ఇన్సైడ్ ద క్రానియం ఇట్ ఈస్ కవర్డ్ విత్ ఏ 3 లేయర్డ్ మెంబ్రెయిన్. ఇట్ ఈస్ కాల్డ్ మెనింజెస్. ఓకే, దాన్ని మనం ఏమంటాం? మెనింజెస్ అంటాం. అయితే ఇప్పుడు మనం ఆ 3 లేయర్స్ అని చెప్పుకున్నాం. అంటే ఫస్ట్ లేయర్కి, సెకండ్ లేయర్కి, మళ్ళీ సెకండ్ లేయర్కి, థర్డ్ లేయర్కి, అంటే ఇంకొంచెం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు అది చూసుకుంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ స్టార్ట్ అయ్యేలా మనకి వెనక్కి వెళ్తుంది, అంటే ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఈ బ్రెయిన్ యొక్క స్టెమ్ నుంచి ఇలా స్పైనల్ కార్డ్ నుంచి బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్టమక్ ఇలా వెనక్కి స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ అవుతున్న ప్రతి చోట మనకు ఒక 3 లేయర్డ్ మెంబ్రెయిన్ ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం మెనింజెస్ అన్నాం. ఇప్పుడు ఆ లేయర్కి అంటే మొత్తం టోటల్ 3 లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ మధ్య ఒక ఫ్లూయిడ్ ప్రజెంట్ అయి ఉంటుందండి. దాన్ని మనం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. సో ఇవన్నీ కొన్ని ఫండమెంటల్స్ మనం తెలుసుకోవాలండి. అంటే ఆ 3 లేయర్స్లో అంటే మెనింజెస్ లోపల ఒక ఫ్లూయిడ్తో ఫిలప్ అయిపోయి ఉంటుంది. 3 లేయర్స్ అని చెప్పాం. ఆ 3 లేయర్స్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఎందుకు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అన్నారంటే ఇందాకలే చెప్పుకున్నాం, స్టార్టింగ్ బ్రెయిన్ అంటే సెరిబ్రమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కంటిన్యూషన్ ఎక్కడికి వెళ్తుంది? స్పైనల్కి వెళ్తుంది. అంటే వెళ్తున్న ప్రతి చోట మనకు ఒక 3 లేయర్డ్ మెంబ్రెయిన్ ఉంటుందని చెప్పుకున్నాం. అంటే మొత్తం సెరిబ్రమ్ నుంచి స్టార్ట్ అయ్యి స్పైనల్కి వెళ్తుంది కాబట్టి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అన్నాడు. అయితే మరి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ద మెయిన్ ఫంక్షనింగ్ ఆఫ్ ది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఈజ్ టు యాక్ట్ యాజ్ షాక్ అబ్జార్బింగ్ మీడియం. అంటే మనకి బుర్రకి ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా షాక్ తగిలిన, జర్క్స్ ఇచ్చిన, మెకానికల్ ఇంజురీస్ ఇచ్చిన, సో బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేసి ఒక షాక్ అబ్జార్బింగ్ మీడియం కింద యాక్ట్ చేస్తుందండి. ఎవరు? సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సింపుల్గా చెప్పాలంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ విల్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్ ఫ్రమ్ మెకానికల్ ఇంజురీస్, షాక్స్ ఆర్ జర్క్స్, అండ్ ఇట్ ఫైనల్లీ యూ కెన్ సే దట్ దిస్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద షాక్ అబ్జార్బింగ్ మీడియం. కొట్టిటాను. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చెప్పుకుంటే మనం 3 పార్ట్స్ చెప్పుకున్నాం బ్రెయిన్లో. ఫస్ట్ ది క్రానియం చెప్పుకున్నాం, ఒక హార్డ్ బోనీ బాక్స్ స్ట్రక్చర్ అండి. సో దాని తర్వాత మెనింజెస్, ఒక 3 లేయర్డ్ మెంబ్రెయిన్ క్రానియం చుట్టూరా ఉంటుందని చెప్పుకున్నాం. దాన్ని మనం మెనింజెస్ అన్నాం. ఆ 3 లేయర్ లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ మనం ఏం చెప్పుకున్నాం? సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పుకున్నాం. దాని యొక్క డ్యూటీ ఏం చెప్పుకున్నాం? టు ప్రొటెక్ట్ ద బ్రెయిన్ ఫ్రమ్ మెకానికల్ ఇంజురీస్. ఓకే, సో ఇప్పుడు మనం మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్, అసలు మెయిన్ పార్ట్స్ ఏమున్నాయి? హ్యూమన్ బ్రెయిన్ అని చెప్తున్నాం కాబట్టి ఆ మెయిన్ పార్ట్స్ అసలు ఏమున్నాయంటే జనరల్లీ ద హ్యూమన్ బ్రెయిన్ అన్నది 3 డివిజన్స్ కింద డివైడ్ అయింది. 3 డివిజన్స్, 3 భాగాలు. ఓకే, ఫస్ట్ వన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫోర్ బ్రెయిన్. ఓకే, ఫోర్ బ్రెయిన్, FOREN, FOUR కాదు, ఫోర్ బ్రెయిన్ అంటే ముందు భాగము. ఓకే, మనం ఫోర్ హెడ్ అని చెప్తూ ఉంటాం కదా, అవును కదా. అంటే మనకు ఉన్నటువంటి పై భాగము లేదా ముందు భాగము. సో దాన్ని మనం ఫోర్ బ్రెయిన్ అంటామండి. సెకండ్ వన్ మిడ్ బ్రెయిన్, అంటే అది మనకు కనబడదండి. ఓకే, సో మిడ్ బ్రెయిన్
ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ MID, ఓకే. అండ్ థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి హిండ్ బ్రెయిన్, అంటే ఇంకొంచెం లోపల ఉండేది హిండ్, అంటే వెనకాతలు ఉంటూ లోపల ఇంటీరియర్గా ఉంటుంది కాబట్టి దాన్ని హిండ్ బ్రెయిన్ అంటారు. అంటే టోటలీ దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ డివిజన్స్ ఇన్ హ్యూమన్ బ్రెయిన్. ద ఫస్ట్ వన్ ఫోర్ బ్రెయిన్, సెకండ్ వన్ మిడ్ బ్రెయిన్, థర్డ్ వన్ హిండ్ బ్రెయిన్. వాట్ ఇట్ అన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ ఇందాక ఏం చెప్పుకున్నాం, ఫోర్ బ్రెయిన్ అని చెప్పుకున్నాం, అవునా కదా. ఈ ఫోర్ బ్రెయిన్లో కూడా మళ్ళీ మనకి 2 పార్ట్స్ ఉంటాయండి. లిజన్ కేర్ఫుల్లీ. అగైన్ దిస్ ఫోర్ బ్రెయిన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 ఇంపార్టెంట్ పార్ట్స్. సో అది ఏంటి అంటే ఫోర్ బ్రెయిన్లో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ పార్ట్స్. ఫస్ట్ వన్ సెరిబ్రమ్, ఓకే. ఏమంటా ఉంటాను, ఇది చాలామంది వినే ఉంటారండి పేరు సెరిబ్రమ్ అని చెప్తూ ఉంటాను. దిస్ ఇస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, ఓకే. బ్రెయిన్ అన్నిట్లోకి అన్ని పార్ట్స్లోకి లార్జెస్ట్ పార్ట్ సెరిబ్రమ్ అని చెప్తా ఉండి, ఓకే. సెరిబ్రమ్. అలాగే సెకండ్ వన్ డయన్సిఫిలాన్ అని చెప్తా ఉండి. డయన్సిఫిలాన్, DIENCEPHELON, డయన్సిఫిలాన్ అంటామండి, డయన్సిఫిలాన్, ఓకే. సో ఇప్పుడు సెరిబ్రమ్ అండ్ డయన్సిఫిలాన్ ఈ రెండు కలిపి మనకి ఫోర్ బ్రెయిన్లోకి వస్తాయండి. ఫోర్ బ్రెయిన్, ఓకే. ఒక్కోసారి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటాడు, సెరిబ్రమ్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివిజన్స్ అని అడుగుతుంటాడు, లేదా డయన్సిఫిలాన్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివిజన్స్ ఆఫ్ బ్రెయిన్ అని అడుగుతారు. ఫోర్ బ్రెయినా, మిడ్ బ్రెయినా, హిండ్ బ్రెయినా. సో యూ హ్యావ్ టు కీప్ ద ఆప్షన్ ఫోర్ బ్రెయిన్. సో ఇప్పుడు ఫోర్ బ్రెయిన్లో మనకి సెరిబ్రమ్ అండ్ డయన్సిఫిలాన్ ఉంటాయండి. అయితే ఇప్పుడు వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ సెరిబ్రమ్. ప్రతి పార్ట్కి ఫంక్షన్ చెప్తూ ఉంటాను, అది చేసే పనులు ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను, ఓకే. ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే, ఇంకొంచెం డెప్త్కి వెళ్తే, ఇప్పుడు చూడండి సెరిబ్రమ్లోకి వచ్చాం నెమ్మదిగా, అంటే ఎక్కడో నర్వస్ సిస్టమ్ దగ్గర స్టార్ట్ చేసి మనం ఇక్కడికి బ్రెయిన్లోకి వచ్చాం, అవునా కదా. ఇప్పుడు మనం సెరిబ్రమ్ గురించి తెలుసుకుంటే, సో ఎంటైర్ సెరిబ్రమ్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ బ్రెయిన్. సో మనం మొత్తం ఉన్నటువంటి ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్లో ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ కాల్డ్ సెరిబ్రమ్. ద ఫస్ట్ పార్ట్ అండ్ లార్జెస్ట్ పార్ట్, ఓకే. సో దాన్ని మనం సెరిబ్రమ్ అంటాం. అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అంటే ఒక తెలివితేటలకి సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మెమరీ, థింకింగ్, రీజనింగ్, పజిల్ సాల్వింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇటువంటివన్నీ కూడా ఒక వ్యక్తి చలాకీగా చేస్తున్నాడు అంటే, ఒక మెంటల్ ఎబిలిటీ బాగుంది అంటే దానికి కారణం సెరిబ్రమ్ ఫంక్షనింగ్ బాగుందని అర్థం అండి. వాట్ ఇట్ అన్నాడు. సో సెరిబ్రమ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ అండ్ ఇట్ ఈస్ కెన్ యాక్ట్ యాజ్ ద సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, థింకింగ్, మెంటల్ ఎబిలిటీ, మెమరీ పవర్, పజిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ పవర్. ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళ బాగుంటాయి అంటే సెరిబ్రమ్ ఫంక్షనింగ్ కనుక బాగుంటే ఆ వ్యక్తి యొక్క తెలివితేటలు, మెమరీ పవర్ అని చాలా బాగుంటుందండి. సో సెరిబ్రమ్ యొక్క ఫంక్షన్స్ ఇవ్వండి. ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ ద ఇంటెలిజెన్స్, మెమరీ పవర్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, పజిల్ సాల్వింగ్. సో లైక్ ఆల్ దీస్ activities which are mainly taken responsible by cerebrum and it is the largest part of the brain. Got it or not? సో ఇప్పుడు ఈ సెరిబ్రంలో ఉన్నటువంటి వాటి ఇంటర్నల్గా వాటిని మనం సెరిబ్రో లోబ్స్ అని కూడా చెప్తూ ఉంటాం. ఈ ఎంటైర్ సెరిబ్రమ్ అనేది 4 లోబ్స్ కింద డివైడ్ అయి ఉంటుంది సార్. దాన్ని మనం సెరిబ్రల్ లోబ్స్ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే టోటల్గా మనకి 4 లోబ్స్ కింద డివైడ్ అవుతుంది, ఎందుకంటే లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కాబట్టి. అండ్ సెకండ్ వన్ అట్లా ఏం చెప్పుకున్నాం, డయన్సిఫిలాన్, DIENCEPHELON, డయన్సిఫిలాన్. సో ఇది దేనికి మెయిన్గా రెస్పాన్సిబుల్ అవుతుందంటే, డయన్సిఫిలాన్ ఈజ్ ఆల్సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫోర్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో రెండో పార్టే కదండి. సో ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమోషన్స్, ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎమోషన్ అన్న పదం వినబడితే బ్రెయిన్ పార్ట్లో డయన్సిఫిలానే పెట్టాలండి, ఓకే. విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమోషన్స్ అని చెప్పి అడుగుతుంటాడండి ఆబ్జెక్టివ్ టైప్లో. సో దానికి మనం డయన్సిఫిలాన్ అని పెట్టాలండి. సో డయన్సిఫిలాన్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారింగ్ అవుట్ ద ఎమోషన్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఎమోషన్స్. సో ఆ ఎమోషన్స్ని మన తెలుగులో భావోద్వేగాలని చెప్తూ ఉంటాం. భావోద్వేగాలు లైక్ హంగ్రీ, యాంగ్రీ, హ్యాపీనెస్, సాడ్నెస్, పెయిన్, ఫియర్. సో ఇటువంటివన్నీ, ఎగ్జైట్మెంట్, ఓకే, యాంగ్జియస్, ఈగర్నెస్, ఇవన్నీ కూడా మనకి ఎమోషన్స్లోకి వస్తాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఎమోషన్స్ అన్నీ కూడా రెస్పాన్సిబుల్ వహించేది మనకి డయన్సిఫిలాన్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో డయన్సిఫిలాన్, ఎమోషన్ అన్న పదం వినబడితే వీ హ్యావ్ టు కీప్ ఇట్ యాజ్ డయన్సిఫిలాన్. ఇంటెలిజెన్స్ కానీ, థింకింగ్ కానీ, రీజనింగ్ కానీ, పజిల్స్ కానీ, ప్రాబ్లం కానీ వినబడితే సెరిబ్రమ్. అలాగే లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అని వినబడంగానే కూడా మనం పెట్టాల్సిన సెరిబ్రమ్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఇట్ ఈస్ అబౌట్ ద ఫోర్ బ్రెయిన్. సో ఇక కొంచెం లోపలికి వెళ్తే మిడ్ బ్రెయిన్. సో మిడ్ బ్రెయిన్ మనం ఒక జంక్షన్ పాయింట్ కింద ట్రీట్ చేయొచ్చండి, ఎందుకంటే మనకి బ్రెయిన్ యొక్క మిడిల్ పాయింట్ కాబట్టి ఇటు ఇయర్కి, ఇటు బ్రెయిన్కి, ఇటు ఐకి మధ్య ఒక కనెక్టివిటీ అండి.
వాట్ ఇట్ అన్నాడు. సో మిడ్ బ్రెయిన్ అన్నది ఒక 3 ఇంపార్టెంట్ అంటే 3 డ్యూటీస్ చేస్తూ ఉంటుంది. ఒకటి ఇయర్కి వచ్చినటువంటి రెస్పాన్స్ని కూడా బ్రెయిన్కి క్యారీ చేస్తుంది. అలాగే మనం ఏవైతే చూసామో అంటే కళ్ళ ద్వారా కానీ ఈ చెవుల ద్వారా కానీ ఏవైతే చూసి మరియు వింటామో అవి బ్రెయిన్కి క్యారీ చేయడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ మిడ్ బ్రెయిన్ అండి. సో దాన్ని మనం ఆప్టిక్ లోబ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఆప్టిక్ లోబ్స్ అంటే ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్. ఆప్టిక్ అంటే సెన్సేషన్ అంటే విజన్కి సంబంధించిందండి. గాట్ ఇట్ అన్నాడు. అంటే ఇక్కడ మనం ఐస్ అండ్ ఇయర్స్ అంటున్నాం అంటే సెన్సేషన్ ఫర్ ద విజన్ అండ్ సెన్సేషన్ ఫర్ ద హియరింగ్. సో ఈ రెండింటిని బేర్ చేస్తూ ఒక బ్రెయిన్ కమాండింగ్ ప్రాబ్లం అంటే కమాండింగ్ రూపంలో మనకి ఇంపల్స్ని జనరేట్ చేసి క్యారీ చేసే ఆప్టిక్ లోబ్స్ కలిగినటువంటిది మిడ్ బ్రెయిన్ అండి. మిడ్ బ్రెయిన్ గాట్ ఇట్ అన్నాడు. సో మిడ్ బ్రెయిన్ ఈజ్ హ్యావింగ్ మెయిన్లీ ఆప్టిక్ లోబ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెన్సేషన్ ఆఫ్ విజన్. మెయిన్గా ఆప్టిక్ అన్న వర్డ్ కనబడితే మనకి కంటికి సంబంధించిన విజన్కి. ఓకే. అండ్ అలాగే థర్డ్ పార్ట్కి వచ్చేటప్పుడు ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండి. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి హిండ్ బ్రెయిన్, HIND, హిండ్ బ్రెయిన్. మరి ఇందాక చెప్పుకున్నట్టుగా హిండ్ బ్రెయిన్లో కూడా మళ్ళీ మనకి 2 పార్ట్స్ ఉంటాయండి. సో దెర్ ఆర్ మెయిన్లీ 2 పార్ట్స్ అగైన్ ఇన్ ద హిండ్ బ్రెయిన్ సెక్షన్. మరి అవి ఏంటి అంటే వన్ ఈజ్ ఇందాక సెరిబ్రమ్ అయిందండి, ఇప్పుడు సెరిబెల్లం అండ్ సెకండ్ వన్ మెడుల్లా ఆబ్లాంగేటా. ఓకే. సో హిండ్ బ్రెయిన్లో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే వన్ ఈజ్ సెరిబెల్లం అండ్ సెకండ్ వన్ మెడుల్లా ఆబ్లాంగేటా. ఈ రెండింటిని కలిపి మనం హిండ్ బ్రెయిన్ అంటాం. అలాగే సెరిబ్రమ్ అండ్ డయాన్సిఫిలాన్ కలిపి ఫోర్ బ్రెయిన్ అంటాం. ఓన్లీ ఆప్టిక్లో సెన్సేషన్ ఆఫ్ విజన్కి సంబంధించినది మిడ్ బ్రెయిన్ అంటాం సింప్లీ. గాట్ ఇట్ ఆర్ నాట్? నౌ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ లేదా వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీస్ దట్ కెన్ బి టేకెన్ అప్ బై ద సెరిబెల్లం. సో ఇప్పుడు సెరిబెల్లం అనేది మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్, సింపుల్గా చెప్పాలంటే ఒక మజిల్ టోన్ అంటే కండలకి సంబంధించిన మజిల్ టోన్, ఒక పోస్టర్ ఎలా ఉండాలంటే స్ట్రక్చర్, ఫిజిక్, పోస్టర్కి కానీ మజిల్ టోన్కి కానీ ఈక్విలిబ్రియం సమతుల్యత మెయింటైన్ చేసేది మనకి సెరిబెల్లం అండి. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఫస్ట్ లార్జెస్ట్ పార్ట్ అయితే సెరిబ్రమ్. ఓకే. అలాగే ఎమోషన్స్ అయితే డయాన్సిఫిలాన్. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ పార్ట్ అయితే సెరిబెల్లం. ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ 3 యాక్టివిటీస్. ఒకటి పోస్టర్, ఓకే, బాడీ యొక్క పోస్టర్ స్ట్రక్చర్ కట్అవుట్, ఓకే, పోస్టర్, అలాగే మజిల్ టోన్ అండ్ అలాగే థర్డ్ వన్ ఈక్విలిబ్రియం సమతుల్యత అంటే బ్యాలెన్సింగ్ కండిషన్ ఫర్ ద బాడీ టు మెయింటైన్ ద సిగ్నల్స్ ఇన్ రిసీవింగ్ అండ్ సెండింగ్ టు ద బ్రెయిన్. సో ఇటువంటివన్నీ కూడా ట్యాకిల్ చేసి హ్యాండిల్ చేసి రెస్పాన్సిబుల్ చేసుకునేది సెరిబెల్లం. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ పోస్టర్ మెయింటెనెన్స్, దాంతోపాటు ఈక్విలిబ్రియం అండ్ ఆల్సో ఫర్ మెయింటైనింగ్ మజిల్ టోన్. సో దీస్ 3 ఆర్ ది ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఆఫ్ సెరిబెల్లం. అండ్ థర్డ్ వన్కి వచ్చేటప్పుడు సెకండ్ వన్కి వచ్చేటప్పటికి మెడుల్లా ఆబ్లాంగేటా. సో ఇస్ ద టర్మినేషన్ ఎండింగ్ పాయింట్. అంటే ఇంకా బ్రెయిన్ నుంచి సెరిబెల్లం అండ్ మెడుల్లా ఆబ్లాంగేటా అంటే ఇంకా బ్రెయిన్ స్టెమ్కి వచ్చాం లాస్ట్ పార్ట్కి. సో మెడుల్లా ఆబ్లాంగేటా అనేది మెయిన్గా ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్. అంటే రెస్పిరేషన్కి హార్ట్ బీట్ని రెగ్యులేట్ చేస్తూ రెస్పాన్సిబుల్ తీసుకునేది మనకి మెడుల్లా ఆబ్లాంగేటా. ఓకే. హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్, హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్ అన్న పదం వినబడితే వీ హ్యావ్ టు కీప్ మెడుల్లా ఆబ్లాంగేటా. దాంతోపాటుగా కఫింగ్, స్నీజింగ్, వామిటింగ్ ఇటువంటివన్నీ యాక్షన్స్కి కూడా రెస్పాన్సిబుల్ తీసుకునేది మెడుల్లా ఆబ్లాంగేటా. గాట్ ఇట్ అన్న? ఇంకా మెడుల్లా ఆబ్లాంగేటా నుంచి కిందకి వెళ్తే బ్రెయిన్ స్టెమ్ అంటాం. అంటే ఫ్లోర్ ఆఫ్ ద బ్రెయిన్, అంటే బ్రెయిన్కి ఇంకా ఫ్లోర్ పోర్షన్లోకి వచ్చాం. ఈ బ్రెయిన్ యొక్క ఫ్లోర్ పోర్షన్లో ఉన్నటువంటి ఒక గ్లాండ్ ఉంటుందండి. ఆ గ్లాండ్ని మనం పిట్యూటరీ గ్లాండ్ అంటాం. PITUITARY, పిట్యూటరీ, PITUITARY, పిట్యూటరీ గ్లాండ్ అంటాం. సో దాని యొక్క లొకేషన్ వచ్చేటప్పటికి మనకి ఫ్లోర్ ఆఫ్ ద బ్రెయిన్, అంటే సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ స్టెమ్ అంటే ఫ్లోర్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గర ఉన్నటువంటి గ్లాండ్ని మనం పిట్యూటరీ గ్లాండ్ అంటాం. సో దిస్ పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఆల్ ద గ్లాండ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఎంటైర్ హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి మాస్టర్ గ్లాండ్ అని దేని అంటారంటే పిట్యూటరీ గ్లాండ్ అంటారండి. ఓకే. ద లొకేషన్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ అట్ ద ఫ్లోర్ ఆఫ్ ద బ్రెయిన్ స్టెమ్. బ్రెయిన్ స్టెమ్ యొక్క ఫ్లోర్ పోర్షన్లో ఉన్నటువంటి దాన్ని మనం పిట్యూటరీ గ్లాండ్ అంటాం, విచ్ ఈజ్ నోన్ యాజ్ మాస్టర్ గ్లాండ్. సో విచ్ కోఆర్డినేట్స్ అండ్ కంట్రోల్స్ ఆల్ ద యాక్షన్స్ ఆఫ్ ద గ్లాండ్స్. మనం చెప్పుకున్నట్టుగా గ్లాండ్ అనగానే ఖచ్చితంగా దేని రిలీజ్ చేస్తుందని చెప్పామండి? హార్మోన్, అవునా కదా? ద సేమ్ వే పిట్యూటరీ గ్లాండ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మాస్టర్ గ్లాండ్. ఇట్ ఆల్సో రిలీజెస్ సమ్ 2 ఇంపార్టెంట్ హార్మోన్స్. ఓకే. 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటి మాస్టర్ గ్లాండ్ కూడా మనకి 2 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అందులో ఫస్ట్ది సోమాటోట్రోపిన్ అని చెప్తూ ఉంటాం. సోమాటోట్రోపిన్, సోమాటో, ఓకే, SOMATO
TO సోమాటోట్రోపిన్, THROPIN సోమాటోట్రోపిన్. అలాగే సెకండ్ది గోనాడోట్రోపిన్, GONADO గోనాడోట్రోపిన్, THROPIN. సో సోమాటోట్రోపిన్ అండ్ గోనాడోట్రోపిన్ ఆర్ ద టూ హార్మోన్స్ విచ్ ఆర్ సెక్రేటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్ ఆర్ మాస్టర్ గ్లాండ్. ఓకే, గాట్ ఇట్ అన్నాడు. మరి సోమాటోట్రోపిన్ అనే గ్లాండ్ దేనికి ఉపయోగపడుతుందంటే గ్రోత్ ఆఫ్ బోన్స్, ఎముకల పెరుగుదలకి లేదా ఎముకల యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. సోమాటోట్రోపిన్ ఈజ్ ద హార్మోన్ విచ్ ఈజ్ సెక్రెటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్ అండ్ ది సోమాటోట్రోపిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ బోన్స్. అలాగే సెకండ్ది గొనాడోట్రోపిన్ అని చెప్పాం, అవునా కదా. ఈ గొనాడోట్రోపిన్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ రీప్రొడక్టివ్ యాక్టివిటీస్, అంటే టెస్టిస్ అండ్ ఓవరీస్ అని చెప్తూ ఉంటాం, అవునా కదా. సో ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ రీప్రొడక్టివ్ యాక్టివిటీస్. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ హార్మోన్స్ విచ్ ఆర్ సెక్రెటెడ్ బై పిట్యూటరీ గ్లాండ్, సోమాటోట్రోపిన్ అండ్ గొనాడోట్రోపిన్. సోమాటోట్రోపిన్ ఈజ్ రిలేటెడ్ టు bones growth and second one gonadotropin is responsible for reproductive activities. సో ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్తే లొకేషన్ వచ్చేటప్పటికి మనకి ఫ్లోరా ఆఫ్ ద బ్రెయిన్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి ఫంక్షనింగ్ చెప్పుకుంటూ వచ్చాను, అవునా కదా. సో సెరిబ్రమ్ ఏం చేస్తుంది, డయన్సిఫిలాన్ ఏం చేస్తుంది, మిడిల్లో అబ్లాంగేటా ఏం చేస్తుంది, సెరిబెల్లం ఏం చేస్తుంది, అసలు న్యూరాన్ అంటే ఏంటి, నెర్వ్ సెల్కి దానికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, సినేప్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము. అయితే ఇక్కడ మనం స్టార్టింగ్లో చెప్పాను, అవునా కదా. సో అయితే ఇక్కడ చెప్పుకుంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పినాం, అవునా కదా. సో మనకి ఇప్పుడు చెప్పుకుంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్తున్నాం, అవునా కదా. అక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే లోపల ఉన్నటువంటి కొన్ని నెర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని స్పైనల్ కార్డ్కి అటాచ్ అయి ఉంటాయి, ఇంకొన్ని బ్రెయిన్ అంటే క్రానియల్ అంటే ఏం చెప్పుకున్నాండి, బోనీ బాక్స్ స్ట్రక్చర్ అని చెప్పాము కదా. అంటే రిలేటెడ్ టు ద బ్రెయిన్, అంటే బ్రెయిన్లో కొన్ని నెర్వ్స్ ఉంటాయి, స్పైనల్ కార్డ్కి కొన్ని అటాచ్ అయి ఉంటాయి. కాబట్టి బ్రెయిన్ స్పైనల్ కార్డ్ని కలిపి మనం ఏమంటాం చెప్పాం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. దాన్ని ఏమంటాం, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం. అయితే ఇక్కడ బ్రెయిన్ ద్వారా వచ్చినటువంటి నెర్వ్స్ని మనం క్రానియల్ నెర్వ్స్ అంటాం. ఎందుకంటే క్రానియం అన్న వర్డ్ బ్రెయిన్కి సంబంధించిన బోనీ బాక్స్ కాబట్టి. సో బ్రెయిన్ నుంచి అక్కడి నుంచి ఆరిజినేట్ అయినటువంటి నెర్వ్స్ని మనం క్రానియల్ నెర్వ్స్ అంటాం. సో జనరల్గా ఇవి అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ పెయిర్స్ రూపంలో ఎగ్జిస్ట్ అవుతాయండి. గాట్ ఇట్ అన్నాడు. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే నెర్వ్స్ అన్నీ కూడా మనకి పెయిర్స్ జతల రూపంలో ఎగ్జిస్ట్ అవుతాయి, అంటే లెఫ్ట్ అండ్ రైట్ పోర్షన్స్ ఆఫ్ ద బ్రెయిన్ రూపంలో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో అలాగే బ్రెయిన్ లోపల నుంచి ఎమర్జ్ అయినటువంటి వాటిని మనం క్రానియల్ నెర్వ్స్ అంటాం. అలాగే స్పైనల్ కార్డ్ నుంచి వచ్చినటువంటి నెర్వ్స్ని స్పైనల్ నెర్వ్స్ అంటాం. గాట్ ఇట్ అన్నాడు. ఇప్పుడు ఈ క్రానియల్ నెర్వ్స్ ప్లస్ స్పైనల్ నెర్వ్స్ కలిపి టోటల్గా మనకి పెరిఫెరల్ నెర్వ్స్ అంటాం. గాట్ ఇట్ అన్నాడు. అయితే ఇక్కడ మనకి క్రానియల్ నెర్వ్స్ అంటే ఏదైనా సరే మనకి పెయిర్స్ రూపంలో ఉంటుందని చెప్పుకున్నాం, అవునా కదా. సో ఇప్పుడు మనం చూసుకుంటే క్రానియల్ నెర్వ్స్ అన్నవి 12 పెయిర్స్ ఉంటాయండి. లిజన్ కేర్ఫుల్లీ. హౌ మెనీ పెయిర్స్ అంటే ఎన్ని పెయిర్ల రూపంలో ఉంటుందంటే 12 పెయిర్స్, అంటే టోటల్ 24 ఉంటాయని అర్థం అండి. ఏంటి, క్రానియల్ నెర్వ్స్. సో దాంతోపాటుగా సెకండ్ది స్పైనల్ నెర్వ్స్. అవి ఎన్ని ఉంటాయంటే టోటల్ 31 ఉంటాయండి. వాట్ ఇట్ అను 31 పెయిర్స్ ఆఫ్ స్పైనల్ నెర్వ్స్ అండ్ 12 పెయిర్స్ ఆఫ్ క్రానియల్ నెర్వ్స్. సో టోటల్ 43 పెయిర్స్ ఆఫ్ పెరిఫెరల్ నెర్వ్స్. గాట్ ఇట్. నాకు చెప్పుకున్నాం పెరిఫెరల్ నెర్వ్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ క్రానియల్ అండ్ స్పైనల్. సో క్రానియల్ అయితే 12 పెయిర్స్, స్పైనల్ అయితే 31 పెయిర్స్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న క్రానియల్ నెర్వ్స్లో 12 పెయిర్స్ ఉంటాయని. ఈ 12 పెయిర్స్లో కూడా ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క పేరు ఉంటుందండి. అందులో అన్నీ డిస్కస్ చేయగల 10th పెయిర్ అంటే 10వ జత చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని మనం వ్యాగస్ నెర్వ్ అంటాం. VAGUS వ్యాగస్ నెర్వ్ అంటాం. సో వ్యాగస్ నెర్వ్ ఈజ్ ద 10th pair of the nerve which mainly belongs to cranial section. అంటే అవుట్ ఆఫ్ 12 pairs 10th pairలో ఉన్నటువంటి క్రానియల్ నెర్వ్ని మనం వ్యాగస్ నెర్వ్ అంటాం. దానికి ఎందుకంటే ఇంపార్టెన్స్ ఉంది అంటే ఇట్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ బీట్ అండ్ ఫంక్షనింగ్ ఆర్ ల సెక్రీషన్ ఆఫ్ ద ప్యాన్క్రియాస్. అంటే సింపుల్గా చెప్పాలంటే సెక్రీషన్ ఆఫ్ ద ప్యాన్క్రియాస్ అండ్ హార్ట్ బీట్ని రెస్పాన్సిబుల్ అంటే ఎమోషన్ అంటే కంట్రోల్ చేస్తూ బాధ్యత తీసుకుంటుంది. అంటే హార్ట్ బీట్ అండ్ సెక్రీషన్ ఆఫ్ ప్యాన్క్రియాస్ని రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం వ్యాగస్ నర్వ్ అంటాం. సో 2 ఇంపార్టెంట్ యాక్టివిటీస్ దట్ కెన్ బి డన్ బై వ్యాగస్ నర్వ్, దట్ ఈజ్ కంట్రోలింగ్ ఆఫ్ ద హార్ట్ బీట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు మెయింటైన్ ద సెక్రీషన్ ఆఫ్ ద ప్యాన్క్రియాస్ టు కంట్రోల్ ద డయాబెటిక్ పోర్షన్. అన్నాను. సో ఇవన్నీ కూడా మనకి టోటల్ 43 పేర్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తే ద లాస్ట్ అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ దిస్ క్లాస్ ఈజ్ అబౌట్
అప్రాక్సిమేట్ వెయిట్ ఆఫ్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ యొక్క అప్రాక్సిమేట్ ఎంత ఉంటుంది అంటే నార్మల్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో బ్రెయిన్ యొక్క అప్రాక్సిమేట్ యావరేజ్ వెయిట్ వచ్చి 1400 గ్రామ్స్ అండి. 1440 గ్రాములు అండి, కిలోగ్రాములు కాదు. ఓకే, కిలోగ్రామ్ అయితే మొయ్యలేం, అవునా కదా. సో 1400 గ్రామ్స్ ఈజ్ ద యావరేజ్ అప్రాక్సిమేట్ వెయిట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్. ఓకే, అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం న్యూరాన్స్ ఉంటాయి. న్యూరాన్స్కి తగినటువంటి న్యూట్రిషన్ అంటే ఎదుగుదల పోషకాహారాలు కూడా కావాలి న్యూరాన్స్ పనిచేయాలంటే. సో వాటికి న్యూట్రియంట్స్ని సప్లై చేసే సెల్స్ని గ్లియల్ సెల్స్ అంటామండి. GLIAL గ్లియల్ సెల్స్ అంటాం. గ్లియల్ సెల్స్ GLIAL గ్లియల్ సెల్స్ ఆర్ ద సెల్స్ దట్ క్యారీ ద న్యూట్రిషన్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద న్యూరాన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఇన్ టుమారోస్ క్లాస్ వీ షల్ డిస్కస్ అబౌట్ one more important concept from biological science. Until then, take care, have a nice day.